కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 25వ భాగం 18-11-24 అఖిలాంధ్రదేశ మత్కుణ మూషిక మహాసభ దాని గురించి చెప్తా. సాక్షి సంఘ అభిమాని ఒకరు వ్రాసిన లేఖ జంఘాల శాస్త్రి చదివి వినిపిస్తున్నారు. సాక్షి సంఘాభిమాని ఒకరు మద్రాసుకు తమ రాజావారు వస్తున్నారంటే దర్శనం చేద్దామని బయలుదేరి రైల్లో ఇంటర్మీడియట్ క్లాసులో ప్రయాణం చేస్తూ దోమలు, నల్లులు, ఎలుకలు ఆ భోగిలో ఉన్నట్టు గమనించారు. నిద్రపోయాక ఒక కల. అందులో ఒక పెద్ద మైదానంలో లక్షల కొలది దోమలు, నల్లులు, ఎలుకలు కలిసి అఖిలాంధ్ర మహాసభ చేసి సభకు ఒక ఎలుక అగ్రాసనాధిపత్యం వహించి మనిషి తాను మహా గొప్పవాడిననే అహంకారంతో చేస్తున్న దౌర్జన్యాలను ఏకరూపే అతగాడి వీరికి బతుకును ఎగతాడి చేస్తే అతని ముఖంలోతో పోల్చి చూస్తే మన ముఖాలే కళాకాంతులతో ఉంటాయని నొక్కి ఒక్కాడు. ఎలుకలకు, దోమలకు, నల్లులకు ఉన్న విశ్వాసం మనిషికి లేనే లేదని చేదరించాడు. ఈ మూషిక ఉపన్యాసం తర్వాత కీచురావు అనే మశకం మాట్లాడి మనం సర్వలోకానికే జ్ఞానజ్యోతులమని ప్రకటించి దోమ కాటు చేత మన్నెపు జ్వరాలు వస్తున్నాయనే మాట చెప్పి మరి మనిషి రక్తం వల్ల మనకెంత కీడు కలుగుతోందో గమనించండి అని, అందువల్ల జాతి భేదాలు, వర్ణభేదాలు, హెచ్చు తగ్గులు ఎన్ని విధాలుగా దోమ జాతిలో వృద్ధికి వచ్చాయో చెప్పే మత్కుణ రాజమైన మంజుళాచార్యుడు అంటే నల్లి తన ఉపన్యాసంలో, మశకం అంటే ఇందాక దోమ, ఇప్పుడు మత్కుణం అంటే నల్లి, ఉపన్యాసంలో మంజుళాచార్యులు తమ ఉపన్యాసంలో స్వజాతిలోనే ద్వంద్వ వైఖరిని విమర్శించగా ముగింపు ఉపన్యాసం ఇచ్చిన హ్రస్వకర్ణుడనే మూషికం మనుష్య జాతిని అంతమొందించాలని పిలిపించే. ఇంతలో సూర్యోదయమై నరుడి దర్శనం కావటంతో ఎక్కడివి అక్కడ చెల్లా చెదురై కల చెదిరేది. జంఘాల శాస్త్రి ఇలా మాట్లాడారు. నాయనలారా, సాక్షి సంఘాభిమానులలో ఒకరు సాక్షికి ఒక లేఖ పంపారు. అది ఇదిగో, దాన్ని చదువుతా, శ్రద్ధగా వినండి. సాక్షి: అయ్యా నమస్కారాలు. సాక్షికి: అయ్యా నమస్కారం. ఆంధ్రపత్రికలో వారానికి ఒక పర్యాయం వస్తున్న సాక్షి ఉపన్యాసాలు చదివి వినిపించటానికి నేను మద్రాసులో వెంచేసి ఉన్న మా రాజుగారి దర్శనం అపేక్షించి రైలు బండిలో ప్రయాణం చేస్తుంటిని. ఇంటర్మీడియట్ తరగతి బండిలో పండుకొని పైనున్న దీపపు వెలుతురు సహాయంగా ఏదో ఒక పుస్తకాన్ని చదువుతున్న దోమలు చెవి వద్ద చేరి గాన కాలక్షేపం చేశాయి. నేను పండుకున్న బల్లపై అమర్పబడిన పీచు పలకునాశ్రయించి అభివృద్ధి చెందుతున్న నదులు తమకేర్పడిన స్థానం ఆక్రమించుకున్నానన్న కోపంతో నన్ను చెడమెడ పొడుస్తున్నాయి. వాటి బాధపడలేక పక్కను తులవగలను గాని బల్లపై బంధింపబడిన పరుపులు ఊడదీయలేను కదా. లేచి ఇలా పక్క దులుపుతుండగా నా కాలిపై ఏదో పాకినట్లుగా కనిపించి ఉలికిబడి చూసి చిన్న ఎలుక ఇట్లాగే పాకి పై బల్లకున్న గొలుసుపై ఆగి నే ఎవడినో అని నిరసన దృష్టితో పరిశీలిస్తూ, నువ్వు బండితో కూర్చోవడానికి అర్హుడవు కావు, దిగిపో అని ఆ ఎలుక అభిప్రాయం కాబోలు. ఆహాహా,
ఎంత విరుద్ధంగా ఉంది. సొమ్మిచ్చి టిక్కెట్లు కొని ప్రయాణం చేస్తున్న నాపై టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్న ఆ ఎలుకకు అంత కోపం ఎందుకు? నిద్రపోతున్న వాళ్ళనైనా బలాత్కారంగా లేపి టిక్కెట్లు 3 గంటలకు ఒకసారి పరీక్ష చేసే ఇందరు రైల్వే ఉద్యోగులెందుకు మనల్ని బాధించటం ఏమిటి? ఆ ఎలుక మాట ఎవ్వడూ తలబెట్టడా? శాసనం మేరకుండా భయభక్తులతో నడుచుకున్న వాళ్ళని బాధించటానికైనా ఈ ఉద్యోగుల అధికారాలు? చట్టాలు చుట్టుముట్టి నట్టేట పారవైసిన వాళ్ళని చూడేదానికి అధికారులకు భయమా? ఇలా నేను మనసులో ఏదేదో అనుకుంటూ పడుకోను. నడి వయస్సున ఉండట చేత రక్తపుష్టి కలవాడును కనుక నల్లులను గడింపక దోమను లెక్కింపక ఎలుకను లక్ష్యబెట్టక నిద్రపోయి కలత నిద్రే కానీ గాఢ నిద్ర కాదు. ఇంతలో స్వప్నం వచ్చి ఆ స్వప్నం కొంత వింతగా ఉండటం చేత జంఘాల శాస్త్రిచే సభలో చదివించటం కోసం మీ సన్నిధికి పంపా. స్వప్నం అదొక పెద్ద మైదానం కనుచూపు మేర వ్యాపించి ఉంది. అది 4 సమభాగాలుగా భాగింపబడి ఉన్నట్లు కనపడు. ఒక భాగం నిండా అనేక లక్షల కోట్ల దోమలున్నాయి. ముచ్చటలాడుకుంటూ మూర్కొంటూ మూగుకుంటూ ముద్దు చెప్పెట్టుకుంటూ మురిసికొంటూ మూల్గుకొడుతూ మూత్రించుకొడుతూ ఆ దోమలన్నీ చిత్ర విచిత్ర చేష్టా సమన్వితాలైవన్. కానీ ఆ జెండాపై ఆ అక్షరాలేమిటి? ఆంధ్రాక్షరాలుగా కనపడుతున్నాయి. శభాస్, ఇక నేను చదువుతా. పాలకొల్లు మశకముల విడిది. ఆహాహ, ఇందున్నవన్నీ పాలకొల్లు గ్రామం నుండి వేయించేసిన మశకమ తల్లి కలా అని ఆ మీద ఇదేమిటి? కొల్లేటి మశక రాజ్యముల మహన్. ఆహ్వా, కోడి పెట్టలనెత్తుకొని పోగలమని కృష్ణామండలైక కవిఖ్యాతి నొందిన కొల్లేటి దోమలా. శబ్బాష్. దీని తర్వాత ఇదేమి? కళింగ దేశ మశక మహారాజముల మౌక్తిక మందిర. ఓహో, గవాక్షణ పవాక్షాలకు పట్టి పట్టని బలిష్ట గాత్ర స్థౌలంజల విజయనగర మశకాల ఇవి. వహ్ వహ్ వహ్. ఆ పైన అదేమిటి? ఆనిగొంది మశక సార్వభౌముల మహాలక్ష్మీ నికేత శ్రీమాన్ మహామండలేశ్వర మహారాజాధిరాజు గండాది బిరుదాంకితులైన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని క్షీరపటి రహీర చంద్రికాసార ధిక్కార జగద్విశ్రాంత యశస్సాంతరాలైన కిష్కింధ దోమలా. ఓహోహో, ఆ పక్కనున్న గుడారాలెవరి? చిట్టెలుకది, సూరెలుకలది, గుంట ఎలుకలది, గాదె ఎలుకది, ఎర్ర ఎలుకలది, పాలపుటెలుకది, నాగుటెలుకది, బొంత ఎలుకది, చుంచులది, పందికొక్కులది. ఓహోహో, శభాష్ శభాష్. నర్బుదాలు దాటిన సంఖ్యలు కల సర్వజాతి మోషకాలు ఇక్కడే కిచ్చకిచ్చలాడుతూ వెనకాళ్లపై నిలవబడి ముందు కాళ్లతో ముక్కులు గోక్కుంటూ మూతులు కలుగుతూ తోకలు పన వేసుకుంటూ కీచుమను కీచు రావంతో చెవులు అట్టే విప్పుతూ అట్టే మోస్తూ బిల్లలాడుతూ మిల్లమిల్లలాడుతూ కలుతూ నిలబడలేనంత కదలికతో బొట్లకాయల గబ్బుతో క్రాలుచున్నవే. శభాష్. కానీ ఆ వైపునున్న విడుదలవరివో అవన్నీ నల్లులలోయి నాయన. ఎర్ర నల్లు, నల్ల నల్లు, రెక్కల నల్లు, మిడి నల్లు, శంఖ మహాసంఖ్యాది గల సంఖ్యాకలైన తాండ్రబెత్తంత తనువులు కలవై కొత్తిమీరకు వాసన కొడుతున్నాయి. చీచీచి. తెట్టెలుగా కుప్పలుగా రాసులుగా చేరి సముద్ర తరంగాలలా వేస్తున్నాయి, పాకుతున్నాయి, వెలుగుతున్నాయి, తెరగా వెనకకు దొరుకుతున్నాయి. హరిహరి. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు తలుచుకుంటే నా ఒడలు గగురు పొడుస్తాయి, గుండె నీరు విడుదవుతోంది. ఆహా, అప్పుడు ఎలా ఉన్నాను యోచించుకోండి. పూర్ణిమా చంద్రుడు అంబర వీధి మధ్యానికి వచ్చి
ఆ మశ ఆ మశక మత్కొణ మూషికాది మహాపరిషద్వైభవాన్ని అవలోకించి ఆనందిస్తున్న సంఖ్యలో మనమేమో మహాధికులమని ఇదివరకు విర్రవీగ పట్టుమని ఒక ఆంధ్రదేశంలో ఉన్న నరుల సంఖ్య ముందు మన మనుష్యుల సంఖ్య ఎంత అధమమో ఇప్పుడు అర్థమైంది కదా. గర్వ ప్రాయశ్చిత్తమైంది కదా అని తలలు వంచుకొని మొగాలు ముడుచుకొని సిగ్గు తెచ్చుకొని నక్షత్రాలు ఎలా చిన్నబోయి కొలుకుతున్నాయో చూశారా. ఇంతలో ఒక నల్లి ఎర్ర మొఖమారు కోటు ఇభరాజయానంలో అంటే ఏనుగుల సభా మధ్య ప్రదేశానికి వచ్చి తెర్యగ్వైఖరిగా ఉన్న తల వీలైనంత వరకు ఎత్తి ఆంధ్ర భాషతో ఇలా అంది. అఖిలాంధ్ర దేశీయ మత్కొణ మసక మూషకాది సోదర సోదరీమణులారా, ఈ మహాపరిషద్ వ్యాపారం మన స్వభాష అయిన ఆంధ్ర భాషలోనే జరుపుకొని స్వభాషా గౌరవం లేని జాతి కాదు. ఈ ఆంధ్ర జాతీయ మహాసంఘ కార్యక్రమ నిర్వాహకత్వం నాకు ఒక అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. కృష్ణదేవరాయ స్థాన ప్రధాన నగరాన్ని విద్యారణ్య పీఠాన్ని అయిన విద్యానగరం నుండి ఇక్కడికి విచ్చేసిన మూషక రాజాలలో మహామూర్తివంతమైన దీర్ఘ నవాల నామక మూషక శిఖామణి సాహితీ గౌరవాన్ని బట్టి, స్థాన గౌరవాన్ని బట్టి, సనాతన రాజేంద్ర గౌరవాన్ని బట్టి అగ్రాసనాధిపతిగా నేను సభవారి పక్షాన ఎన్నుకుంటున్నా. ఇంతలో ఒక బూదురు కప్ప అంతటి కొల్లేటి దోమ కయ్యమని ముందుకు వచ్చి నల్లిగారు చేసిన ప్రతిపాదాన్ని పరిపోషించిందంటే సెకండ్ చేసింది. గొయ్యమని ఒక్క పెట్టిన దోమలని సంతోష సూచకంగా మొరపెట్టి ఎలుకలు కీచు కీచు కీచుని రద్దు చేస్తూ తమ జాతిలో ఒక్కడికి ఇలాంటి మహాసభ అధ్యక్ష పదవి కలిగిందని పొంగిపోయిన దేహాలతో నిండిన మనస్సులతో ఉంటే అధ్యక్షుడు ఉపన్యాస పురపాసకంతో మీసాన్ని సవరించుకొని వెనుక కాలితో చెవి యొద్ద దురదతే కాదు విలాసం చేత గోక్కొని పొడుగుబాటి తోకను కుడి ఎడమలకు చెతకాయించి సభా మధ్యానికి పోయి వెనక కాళ్లపై నిలబడి ముందు కాళ్లను వినయపూర్వకంగా ఆ లోనికి వంచి అవనత శిరస్పడి నిలవబడగా ఎలుకలన్నీ వాళ్ళ తాళధ్వనుడు అంటే తోకలతో కరతాళ ధ్వనులాగా వాళ్ళ తాళ ధ్వనుడు దోమ ఉచ్చైస్వరంతో అభినందించి అప్పుడు అధ్యక్ష నిర్ణయం చేసిన మొదటి నది ఒక చిన్న కాగితం అధ్యక్షుడికి చెవిలందో ఉంచింది. అది సభా కార్యక్రమ పత్రం. దానిని అందుకొని గాలికి ఎగిరిపోతుందేమో కాబోలని అధ్యక్షుడు కాలి కింద పెట్టుగా అధ్యక్ష ఉపన్యాసం. ఆర్య సోదర సోదరీమణులారా, అఖిలాంధ్ర జాతీయ మత్కుణాది మహాసభకు వినుడు ఏమి స్వార్థ పరిత్యాగం, ఏమి నైత్యం, తన జాతి పేరు ఎత్తినవాడు కాడే అని నన్ను అగ్రాసనాధిపతిగా చేయటం చేత నా జాతంతా కూడా కృతార్థమే. ఆహా, మీరేమి సామాన్యులా? మీ సభ విద్వత్ సభ కానీ ఇంకొకటి కాదు. ఓ వేదాంగ విజ్ఞాన సంపన్ను, ప్రకృతి శాస్త్ర పాండితీ మండితు, రాజకీయ తంత్ర పారకుడు, బ్రహ్మవాదుడు, భక్తాగ్రగణ్యుడు, కవిశిఖామణుడు, గాయకోత్తముడు, చిత్రలేఖకుడు, మితవాదుడు, మధ్యవాదుడు, అతివాదుడు, సర్వతంత్ర స్వతంత్రులైన అందరూ ఇక్కడ స్వస్వరూపంతో సకుటుంబ బంధుమిత్ర పరివారాలై వేంచేసి ఉండ అల్పుడనైన నేను. మసక సోదరులారా, మీలాగా వ్యోమయాన శక్తి ఆకాశంలో ఎగరలేని నేను. మత్కొణ సోదరులారా, మీలాగా మృదుల శరీర అంతరంగ సౌష్ఠవం లేని నేను. మసక సోదరులారా,
మీలాగా కంఠస్వర మాధురి పరిపాకం లేని నేను. మత్కుడ సోదరులారా, మీ వాళ్ళగా శత్రుహింసాపరాయణత లేని నేను మీ అధ్యక్షుడనై నిలవాల్సి వచ్చి, ఎందువలన మీ ఆజ్ఞ వల్ల. నా ఈ పదవి మీరు ఉత్తరవాదులైనప్పుడు జ్ఞానశూన్యతే వచించిన నా పలుకలలోని తప్పుల మీరేమీ ఉత్తరం వాదులు కాకపోతారు. ప్రకృతి విషయానికి వద్ద నరజాతంతా కూడా తుచ్చజాతి. నరజాతి వంటి తుచ్చజాతి ప్రపంచంలో ఇంకొకటి. నరుడు మనకు శత్రుడు, ప్రబల శత్రు. తానే మహావీరుడట, వీరాధి వీరుడట, అతిరథుడట, మహారథుడట. వీడి గర్వం కాలిపోరు. పిరికి పెద్దమ్మలలో అగ్రగణ్యుడెవడు? నరుడు. తెలిసిందా? వినండి వినండి. శత్రు దర్శనంతో తోక ముడుచుకొని పెరిగెత్తివాడెవడు? నరుడు. ఎంతసేపును ప్రాణమరచేతిలో ఉంచుకొని మూల మూలలా దాగిన వాడెవడు? నరుడు. శబాష్ శబాష్ అని కేక. చేతావాతక చచ్చు పెద్దమ్మలలు అగ్రతాంబూలానికి సిద్ధపడేవాడెవడు? నరుడు. తేలుని చూసి భయమా, జర్రిని గాంచి ఏడుపా, పాముని చూసి పరుగా, దోమ కలిసిపోతుందో అని సాయంకాలం అయ్యేసరికి సన్నని గుడారాలు దూర్తారా? వీరుడా, మన పల్లిపోతులలో ఒక్కటి పక్క చేరి కటుక్కున అంటబడిస్తేలా? కళ్ళు తాబిడిలాగా తాగినవాడు తైతక్కలాడువాడు ధీరుడా. అంతవరకు కూడా ఎందుకండి? ముళ్ళు కాలికి గుస్తుకుంటుందేమో అని ముచ్చలు తొడిగికొని కానీ వెలుపరిచి, అంటే చెప్పులను రాడి వీడి భయం బద్దలైపోను. పల్లేరుగాయ అంటే గడగడలాడిపోతాడే. బట్టలో చీపురు ముళ్ళు ఉంటే ఓడదీసుకుంటే కానీ వాడు నిద్ర పట్టది, ఏడుస్తూనే ఉంటాడే అప్పటిదాకా. గాలి చల్లబడితే ఒక్క రోగం, మోతాదుగన్నా మరొక్క మోతాదుగా ఉంటే మరొక్క రోగం, వెచ్చబడితే ఇంకొక రోగం. గంగిరెద్దుకున్నంత గంత వేసి కానీ బయటికి రాడే అంటే స్వెట్టర్లు మఫ్లర్లు. వీడికి ఆతర గడ్డలైన వీడైనా వీరుడు, వీడైనా సృష్టి ప్రభవుడు. నీకింత బొంత మోత ఎందుకురా అని మూతి మీద ఈడ్చి పళ్ళు వెలగ కొట్టి వాయింపగల నా సోదరుడేడి? మనం అలాంటి వేషాలు వేస్తున్నామా? ఓ తుఫాను పట్టని, అగ్ని పర్వతం ప్రేరని, భూకంపాలు రాని, మంచుగడ్డలు వర్షింపని మనం దిగంబరుడమై ఒక్క వెంట్రుక కూడా మాడకుండా, ఒక్క రెక్క కూడా జారకుండా పంచభూత మహాసంక్షోభాన్ని మహావీరులమై ఎదుర్కోవటం లేదా? యథార్థ వీరుడెవడో ఇప్పుడైనా తెలిసిందా? యథార్థంగా సృష్టికి ప్రభువెవడో ఇప్పుడు మీకు తెలిసిందా అని. తరువాత వాడి బుద్ధిని గురించి 4 మాటలు చెప్తానంటోంది ఎలుక మహారాజు. ఎలుకలు చంపుట అతడు ఎన్ని ఏడ్పులు ఏడుస్తున్నాడు మీకు తెలియని సంగత. కర్ర బోనట, లోపల మినప రొట్టెట, కత్తెర బోనట, లోపల గారె ముక్కాట, వాని మాయం మండ. తనువు చీల్చినైనా వాడి వద్ద ధారాళత ఉందా? ఎందుకీ దగాబాజీ, ఎందుకీ మోసం? ఇది కాక ర్యాష్ బోనట, మీరు వినలేదా? పత్రికలలో ప్రచరించి మెడుకుతున్నారు. వీడి దౌర్జన్యం అశుభ. ఆ విషం విని ఆ నేల చావకూడదు. పుణ్య పాపం ఎరుగని మనము గూటిలో విషం పెట్టి గొంతు కోస్తాడా? ఇది కాక గౌరవార్హులైన కరుణాల వాలాలైన నా మసమత్కొన సోదరులకు సంఘ మరణం ఇవ్వటానికేవో పౌడర్లట, ద్రావకాలట, మాత్రలట, పత్రికల్లో ప్రచురణమట, బజారులో అమ్మకమట. వాడి మొహం మండ, వాడి మోర. ఆర్య సోదరులారా, నరుని మొగం ఎప్పుడైనా పరిశీలనగా చూశారా? మన మొగం వలె ధారాళమై, తేజస్వంతమై, నిష్కపటమై, దాక్షిణ్యయుక్తమై,
అమాయకమై ఉంటుందా? ఊహు వట్టి దొంగమ. ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ వాడి ముఖంలో మొలకెత్తుతుంటాయి. అనగా అంగీకారం అని అర్థం కాదు. ఊహు అంటే అనంగీకారం అని అర్థం. నవ్వు బట్టి దయచేయమని అనుకుంటారేమో. అసత్యం బాష్పాలను బట్టి పరితాపాన్ని అనుకుంటారేమో. వట్టి కళ్ళ అబద్ధం. నవ్వుతూనే నరకగల. థూ అంత చక్కరి, అంత దొంగ, అంత మాయకాడు ఇంకొకడు లేడు మానవుడు తప్ప. తర్వాత అతని విశ్వాసాన్ని గురించి చెప్తా. మన సోదరులలో ముందొక దోమని తీసుకొని ఒకసారి అది ఒక నరుణ్ణి కరిచిందనుకోండి. అతన్ని ఎప్పుడైనా అది వదులుతుందా? తిరుగా అతన్నే కరుస్తూ అతని వద్దనే మంచో చెడ్డో కనిపెట్టుకొని ఉంటుంది. కానీ అవిశ్వాసంతో అతన్ని ఎప్పుడైనా వదిలిపెడుతుందా? బట్టతో త్రోసి వైచిననైనా, చేతితో విదలించినైనా, చెవులకు గట్టిగా కట్టుకొని దగ్గరకి రానీకయకపోయినా అతడే చెయ్యాడు. ఈ మాత్రమకి మనకేం తక్కువ అని అతన్నే అంటూ కాగి ఉంటుంది. కానీ అవతలికి పోదే. ఇక మా మత్కుణ సోదరుల విషయమై ఈ సద్గుణాన్ని గురించి చెప్పాల్సిందే ఉంది. తుంగ చాప కాని, బల్ల కాని, కుర్చీ కాని, మంచం కాని ఆశ్రయించి ఒక్క నల్లిపోతు ఒక్కసారి ఒక్క నరుడి రక్తం జబ్బలపు మనంత త్రావితే చాలు. ఆ విశ్వాసం దాన్ని హరి అని కనకుండా అంత ముందే వరకు ఉండాల్సిందే కదా. అది ఆ నరుడెన్నడైనా వదులుతుందా? అది ఆ నరుణ్ణి ఎప్పుడైనా వదులుతుందా? ఎన్నడైనా మరుస్తుందా? వరుని వరకెందుకు, నరుడి దగ్గర ఎందుకు? ఆ చాపను వదులుతుందా? సోఫాను వదులుతుందా? ఎండలో పెట్టి కొట్టని, ఉడుకు నీళ్లు పెట్టి తొడపని, అప్పటికీ చచ్చినట్లు పొరలాగా ఉండి మర్నాటికే పదనెక్కి అతని దున్నయాన్ని గణింపక మళ్ళా అతన్నే అంటబడి అలాగే పక్కన ఆశ్రయించే ఉంటుంది. కానీ అవతలికి పోదే. ఇంకా మా జాతి సంగతి రవంత మనవి చేసుకోట. ఫలాహారపు బీరువాను, ధాన్యపు గాదెను ఆశ్రయించి మాలో ఎవడైనా ఉన్నట్లయితే ఆ ఉనికి అట్లాగే ఉండతగింది. కానీ అందుకు భిన్నంగా జరగటానికి అవకాశం ఉందా? ఇంటిలోని దాసి చీపురు కట్టతో కొట్టని, ఇంటిలోని వితంతో దోమలో గుండ్రపు ముక్క పెట్టని, కొట్టు పెట్టుకొని సమంగానే చూసి ఆ ఇల్లు ఎప్పటికైనా వదులుతుందా? నరులకు అలాంటి విశ్వాసం ఉందా? మనకున్నంత కృతజ్ఞుడు. కృతజ్ఞుడు మహారాజును ఆశ్రయించి అతడి వలన అనేక ఉపకారాలు పొంది భాగ్యవంతుడైన నరుడు ఆ మహారాజు చేత ఒక్క మాట పడటానికి చచ్చిపోతాడే. శాలువులు ఇచ్చినప్పుడు ధరిస్తాడా శాలువ? కానీ చీ అన్నప్పుడు సహింపకూడదా? తుచ్చుడు, విశ్వాసఘాతుడు. అంతటితో అయిపోయిందా? అలా కాదే. మహారాజుపై కోపగి ఎదుర్కొని అతనికి అపకారం కూడా చెయ్యటానికి సాహసిస్తాడే. ద్రోహి, పరమద్రోహి, నయవంచకుడు. అతని పరశ్రేయస్సు అసహనం కూర్చి కొద్దిగా చెబుతా. తన సుఖం వల్ల నరుడికి కలిగే సంతోషం కంటే ఇతరుల ఆపద వలన కలిగే సంతోషం ఎక్కువ. తాను తన తమ్ముడు తగువ లేకుండా ఉండటం సంతోషం కాదు. పైవారిలో అన్నదమ్ములు తగువలాడి జుట్టు పట్టుకొని కొట్టుకొని కచేరీకి వెళ్ళారు అంటే కోర్టులో కేసులు పెట్టారని. అబ్బా ఏం సంతోషం వాడికి. చెవి కోసుకొన ఆ వార్తను మహానందంగా వింటారు. తాను చుట్టలు చుట్టుకొను, రంకుల రత్నం తెప్పుకొను, పావలా డబ్బులు తెచ్చుకుంటుండగా అందులకు సంతోషించరాదా? పెద్ద తుఫాను బట్టగా ఓడలని ఒక్కసారి మునిగిపోయే వరకు పై వర్తకుడెవడో దివాలా తీశాడని
అతన్ని అందరూ దుమ్మెత్తి తిడుతున్నారని వింటే ఏ సంగీతం దాని ముందు పనికిరాదు వాడి. ఆహా, వీడి స్వభావం చట్టుబండలైపోయి తాను తన భార్యను సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు ఆ సంతోషం తనకు చాలదా? చాలదు, ముమ్మాటికే చాలు. పై ఇంటి ఆవిడ మాట మాట మీద మగడిని లెంపకాయ పుట్టింటికి విడాయించిందని వినగానే ఓహోహో ఏం కులుకుతాడు. ఏమి కిచకిత, ఏమి వెకవెక, ఎంతసేపు తన సుఖాల సంగతి మరపే పైవారి బాధలే, ప్రాణహింసలే, శోకాలే తనకు ప్రత్యక్ష సుఖానిచ్చి తన భోగం కంటే ఒకటి రోగం తనకెక్కువ సంతోషమైనప్పుడు, తన సుఖం కంటే పైవాళ్ళ దుఃఖం తనకెక్కువ సంతోషమైనప్పుడు వాడి ప్రకృతి ఎంత దిక్కుమాలిన ప్రకృతో చెప్పాలా? దేనికి ఇంకా ఉపన్యసిస్తే మహాభక్తులైన మత్కుణ మశక రాజేంద్రులకు అవకాశం ఉండదు. ఇదిగో కార్యక్రమ పత్రం. ఇంకా మశకోత్తములైన కీచురావు గారు ఉపన్యసిస్తారు. ఆయన ఆనగొంది నివాసి, అనేక బిరుదులు ఆంధ్రదేశంలో సంపాదించినవాడు. ఆయన ఉపన్యాసం శ్రద్ధగా వినండి. కీచురావు గారి ఉపన్యాసం. అగ్రాసనాధిపతి సోదరులారా, సోదరీమండలారా, మీ నాగరికత ఎంత పురాతనమైనది, మీరెట్టి మహోన్నత దశను పూర్వం పొందారో, మీ జాతులు పూర్వమందు ఎంత కట్టుదిట్టంగా ఉన్నాయో మీరు ఎరుగుదురా? ప్రకృతి శాస్త్రమేమి, వైద్య శాస్త్రమేమి, వేదాంత శాస్త్రమేమి, ఆర్థిక శాస్త్రమేమి, రాజతంత్ర శాస్త్రమేమి, ఇది అనలేదా? సర్వశాస్త్రాలు కూడా మొదట ఎవరివి? మనవి. వాటినన్నిటినీ ఎంత అభివృద్ధిలో తీసుకొని రాదగునో అంత అభివృద్ధికి తెచ్చిన వాళ్ళెవరు? మనం. శాస్త్రజ్ఞాన సంపూర్ణులై జగద్విఖ్యాత విశ్రాంతి కీర్తి సంపాదించిన వాళ్ళెవరు? మనము సర్వలోకానికి జ్ఞానజ్యోతిని కనబరిచిన వాళ్ళెవరు? మనం. అలాంటి మనం మతములో అగ్రగణ్యులమైన మనం, కళలలో అగ్రగణ్యులమైన మనం, నాగరికతలో అగ్రగణ్యములైన మనం, ప్రపంచమంతకీ సర్వ విషయాలు మార్గదర్శకములైన మనం. అలాంటి మనం నేడు ఇవాళ ఎలా ఉన్నా? పతితులమై, భ్రష్టులమై, పనికి మాలిన వాళ్ళమై, ప్రజ్ఞాశూన్యులమై, పరతంత్రులమై, బలహీనులమై, ప్రతిష్టాశూన్యులమై, పెంటలపై, తుక్కుపై, దోగలపై, బొరియలలో, పుట్టలలో నామరూపాలు లేక పడి ఉన్నాం. వినండి వినండి అని కేకలు. ఎందువల్ల? నరుడివల్, నిర్భాగ్యుడైన నరుడివల్, నిన్న కాక మొన్న పుట్టిన నరుడివల్. సమస్త విద్యలు మన పాదాల దగ్గర పడి నేర్చుకున్న నరుడివల్. మన జ్ఞానమంతా, మన తేజస్సంతా, మన ఘనతంతా, మన ఖ్యాతి అంతా అపహరించిన నరుడివల్. సిగ్గు షేమ్ అంటది. కవిత్వం కలక నరుడు ఎవడి వద్ద నుండి సంపాదించాడు కవిత్వాన్ని? మన మసక సోదరుల నుండి కాదా? యావియేషన్ అని ఇప్పుడిప్పుడే ఎగిరి కింద పడి పండికిదిస్తున్న నరుడు ఆ శాస్త్రం ఎవరి దగ్గర నుంచి అపహరించాడు? మన మశక సోదరుల వద్ద నుండి కాదా? దోమల నుంచి కాదా? ఆకాశంలో ఎగిరే విమానాలు కనిపెట్టింది అదే. భూమిని తవ్వడం, దానిలోని లోహాలు తీయడం, ఎన్ని విధాలైన సబ్టెరేనియన్ యాక్టివిటీస్తో చేరిన జియాలజీ అనే శాస్త్రం ఎవరి వద్ద నుండి అతడు అపహరించాడు? మన మూషక సోదరుల నుండి కాదా? ఎలుక నుండి కాదా? అంతవరకు ఎందుకయ్యా? ధాన్యపు పురులు, మరికొన్ని ఇతర యంత్రాలు మన మూషక సోదరుల పండను బట్టి కదా అతడు కల్పించుకొన్నాడు అని ఎన్ని లెక్క చెప్పచ్చు? చెప్పలేను. మన పంది కుక్కు సోదరుల వడలి బొచ్చు చూసి కదా ఉన్ని బట్టలను, ర్యాంకవాలాలని, కోటులని, కుడి తీనిలని ఇప్పుడిప్పుడు మెలుకుతున్నాడు.
స్వతంత్ర జ్ఞానం లేక, కల్పనా శక్తి లేక, అఖిల తంత్రాలలో మనలు అనుకరించే కొసలు త్రొంపి తలలు మార్చి అంచులోడదీసి కొత్త రంగు పూసి లక్కీకి నిక్కీకి మక్కీకి మిడికి నిక్కుతున్నాడే. ఏ దొంగయో ఏ మృత్యో అంతటితో ఊరకున్నాడా? ఊహు. శారదాపీఠమైన మనపై ఎదురు తిరిగాడు. మనం మారణ హోమం వలర్ప ప్రయత్నిస్తున్నాడు మనల్ని. కనుక విశ్వాసఘాతకు ప్రకృతి శాస్త్రమందు మహాపండితుడట. అతని కల్పన 1, 2 చూద్దాం. మా కాటు వలన తనకు మన్నెపు జ్వరం వస్తోందని మొదలు లేని సిద్ధాంతాన్ని ఒకటి స్థాపించాడు. అది అభూత కల్పన. ఈ పనికి పాలిన రద్ధాంతం చేసి ప్రకృతి శాస్త్రానికి అవలిగట్టి చేరానని విర్రవీగుతున్నాడు. సింహం మొదలుకొని చీమ వరకు మా కాటు తినని జంతువు లోకంలో ఉందా? అవి అన్నీ సరిద్వరానికి లోనైనయా? అన్ని జంతువులకు రాని అలాంటి దోమపోటు వలన వీళ్ళకు వస్తోందా జబ్బు? నా అర్థాంతం వెంటనే హంసపాదంలో ఉంచాడు. వీడి సిగ్గు చిమిడిపోదు. ఇక్కడి ఈ సిద్ధాంతం సగం వచ్చిందా? అన్ని జాతుల దోమలలో విషజాతి ఒకటి ఉందని పై తుడుపుకు దిగువననే ఉన్న ఒక చిన్న బ్రహ్మసూత్రాన్ని కల్పించి నరులలో కూడా అలాంటి విషజాతి ఉందేమో. తన బుద్ధికి ఏమాత్రమైన వినియోగం అక్కర్లేదా? సరే, ఆ తగవెందుకు? అలాంటి విషజాతి ఉన్నది. ఆ విషజాతి కరచిన వాళ్ళంతకైనా మలేరియా వస్తోందా? లేదనే తానే చెబుతున్నాడే. ఇక్కడికి తరువాతి సిద్ధాంతం కూడా ప్రతిపాదించినట్టే కదా. ఆ సరి జ్వరం టెండెన్సీ ఉన్న వాళ్ళకేమో ఇది వస్తుందని సరికొత్త సిద్ధాంతం పెట్టి, ఈ టెండెన్సీ ఏమి? తన మొగం నా మొగం అంటే రావలసిన వాళ్ళకు వస్తుంది, రాకూడని వాళ్ళకి రాదన. అంతేనా? అంతకంటే అర్థం ఏమైనా ఉంది? ఈ మాట మొదటనే దేవులాడ నిష్కారణంగా మమ్ము నెపపెట్టడం ఎందుకు? మమ్ము మార్చి వేయదని ప్రయత్నాలు ఎందుకు? మలేరియల్ పారసైట్ అట, మతిలేని మాటలట, మాదిగ పంచమట. తన నరత్వాన్ని మిలికినప్పుడు కదా మాతత్వాన్ని పరీక్షించడం. మలేరియా పారాసైట్ మాకెట్లా వచ్చిందో తనకు అలాగే వచ్చిందని అనుకోకూడదా? మలేరియా వల్ల పారాసైట్ పుట్టుతోంది, కానీ పారాసైట్ వల్ల మలేరియా పుడుతోందా? తోచినట్లు ఊహాలా? ఏదో ఒకటి కర్మంతాలకు సరిపోవు ఎడల శాశ్వత సిద్ధాంత స్థాపనమా? ఇది వరకు మాలో ఒక్క జాతే ఉన్నదని కదా చెప్పాడు. ఇప్పుడు రెండవ విషజాతి బయలుదేరిందట. అది బోధకాలు కలగజేస్తోంది. బోధకాలు నీటి చేత కలుగుతుందని కొన్నాడు. అవిటి దెబ్బలు, ఆలికి దెబ్బలు అనేకాలు కొట్టినప్పుడు ఇది దోమయే ఫైలేరియాకు కారణమని ఢంకా మీద దెబ్బ కొట్టి కోటలో పగా వేసి ఝంకరిస్తారు. ఇంత మతిలేని వ్యక్తులు మా జాతిలో ఉంటే మొక్కల కింద కొరికెయ్యమా? పాము కాటు చేతనైనా ప్రాణం పోవచ్చు, కానీ నరుడి కాటికి తిరుగుందా? తిరుగులేదని ఎరిగి కూడా నరులను చంపుతున్న వాళ్ళెవరు? ఆ మాత్రపు నీతి తనకేల ఉండకలేకపోతోంది. పోనిండు, ఈ గొడవంతా ఎందుకు? మా కాటు వలన అతడికి మన్నెపు జ్వరం, బోధకాలు వస్తున్నాయని సిద్ధాంతపరపడి మనం కూడా ఒప్పుకొని అతని రక్తం మనం తాగటం వల్ల మనకెన్ని వ్యాధులు వస్తున్నాయో ఇతరులకు తెలుసా? మనం అతని వల్ల అతనికి మలేరియా వస్తుందే, కానీ అతని వలన మనకు అంతకంటే భయంకరమైన జలేరియా వస్తుంది. మన వలన అతనికి ఫైలేరియా వస్తుందని ఆ సిద్ధాంతాన్ని కాదనగలవాళ్ళు మీరు మాత్రం 3 రోజులు ముద్దులై పడి ఉండటం లేదా? మీకు మాత్రం దేహాలు వాడటం లేదా? మొదటి సత్సువాతపు వ్యాధి జలేరియాయని, రెండవదైన గాత్రపు పొంగు వ్యాధికి
కైలేరియా గైలేరియా అని పేర్లు పెట్టాను. నన్ను అడ్డుకోగలవాడవడు. అంతే ప్రపంచ ధోరణి, అంతే సోదరులారా. ప్రకృతి శాస్త్ర పరిశీలనం కూడా ఇంటి నాలుక ఎటు లాగుతుందో అలా వాగటమా, కలం ఎటు లాగుతుందో అలా రాయటమా? పోనివ్వండి. అతని ఇష్టం వచ్చినన్ని పూర్వపక్ష సిద్ధాంతాలు చేసుకోనివ్వండి. కానీ నరుడి సిద్ధాంతం వల్ల మాకు ప్రాణహరణం ఎందుకు? మన సిద్ధాంతం వల్ల నరుడికి ఏమాత్రం ప్రాణ ఉపద్రవం కలిగిందా? అలాగే ఈ మాత్రపు ఔచిత్యం తనకేల ఉండకూడదు. తాను బలిష్ఠుడా, మనం బలహీనుడమా? తన బలిమి పస ఏదో లోకానికి వెల్లడైంది కాదా? చీమకు దాసుడే, జలికి దాసుడే, కామాక్షి దాసుడే. వీడి బలమెంత, వీడెంత? పలుకులు తోడబోతే ప్రపంచాలు దాటిపోతాయి. పని తోడగా ప్రాణహరణం తప్ప ఇంకేం కనప. ఎంత దొరలాట, ఎంత దుర్బుద్ధి, ఎంత పరపీడాకరుడు, ఎంత తుచ్చుడు, ఎంత దుర్మార్గుడు ప్రపంచంలో మరి ఏ జాతిలోనైనా కనపరపగలిగితే ఈ మసక జాతంతా అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చెయ్యటానికి శపథం చేస్తుంది. పోని మన వలన అతనికి రోగాలు వచ్చినా, అతని వలన మనకు రోగాలు వచ్చినా, మనలు అతడు చంపిన, మనం అతన్ని చంపిన నేనంతగా బాధపడలేదు. లెక్క చేయి. నరరక్తం తాగటం వల్ల మాకు మరొక పెద్ద పుట్టి మొలక వచ్చి నరుడి రక్తంలో ఉన్న దోషాలు మాకు సంక్రమిస్తున్నాయి. ఈ మధ్య మరింత తీవ్రంగా సంక్రమిస్తుంది. అయ్యయ్యో, నేనెన్నడూ వర్ణభేదం ఎరగమే, ఎన్నడూ జాతి భేదం ఎరగమే. నల్లదోమలట, ఎర్రదోమలట. అయ్యయ్యో, ఎర్రదోమల కంటే నల్లదోమలు ఎక్కువ. అయ్యయ్యో, జాతి భేదమరకడం అట. మసక బ్రహ్మగారి మూతి మీసాల నుండి పుట్టింది ఒక జాతి అట. రెక్కల నుండి పుట్టిందొక జాతట. నడుము కణపు నుండి పుట్టిందొక జాతట. సుఖాల నుండి పుట్టినది ఒక జాతి. వీటిలో ఒకదానికంటే ఒకటి తక్కువ. తెరగా ఒక్కొక్క భాగంలో 14 అంతర్భాగాలట. ఒక భాగం ప్రాగ్ముఖం, ఒకటి పశ్చిమం, ఒకటి ఉదన్ముఖం, ఒకటి దక్షిణం, మరొకటి ఊర్ధ్వం, ఇంకొకటి అధం. దానికిది అష్టమ చెది, దీనికది 5వ తార, దానికిది చుక్కెది, దీనికది ఏనాటి శని, దానికిది ద్వితీయాధిపతి, దీనికది సప్తమాధిపతి. ఇది సాపడిన పేడ కడిగి తాకకూడదు. అది త్రావిన మురికి కొండ నీరు ఇది తాకకూడదు. దీన్ని తలబెట్టిన ఎడల దానికి నరకం, దాన్ని తలబెట్టితే దీనికి నరకం. కుటుంబ వ్యాపారాలు, సంఘ వ్యాపారాలు, రాజకీయ వ్యాపారాలు, మత వ్యాపారాలు చెప్పనే అక్కల. ఒక్కరినొకరు తిట్లు, తెరిపిలేని తిట్లు, భూతులు, పచ్చిభూతులు. ఈ ఉద్దండ శాపాలతోడనే ఉపన్యాసం. ఈ బండ భూతులతోడే పద. ఏమి శ్రాద్ధయోగ్యంగా ఉన్నదో పండితులకొక్కటే రోగం, పాములకొక్కటే రోగం, వేదాంతులకొక్కటే తెగు, విటకాండ్రకొక్కటే తెగు, పై ఉద్యోగులకొక్కటే సంకటం, క్రింది భటులొక్కటే సంకటం. ఈ కర్మం, ఈ గాడిద గత్త, ఈ గందరగోళం మా జాతులలో ఇదివరకు ఎప్పుడు లేదు. ఇందులో 10-12 ఏళ్ల నుండి ఆ రవ్వ, ఈ రాయి, ఆ రవ్వ, ఈ రాయుడి, ఈ రసాభాసం, ఈ రణగణ ధ్వని పందెపు గొర్రెపులాగా బడాయిస్తుంది. మరొక్క సంగతి చెప్పనా? పూర్వంలో మాకింత స్త్రీవాంఛ లేదు. ఏదో కాలానుగుణం, యథోచితంగా, అంటనట్లుగా మేము కాంతా వ్యాపారం నిర్వహించాం. ఇప్పుడు అలా కాదే. ఇప్పుడు అది ఇదే వింత, ఇదేం కర్మము. ఇదంతా మాకేదో ఒక వ్యాధిలాగా పట్టుకున్నది. పూర్వం ప్రాణి విధి కింద జరిగిన వ్యాపారం ఇప్పుడు దిక్కుమాలిన వ్యసనమైపోయి. ఇది కాక మాలో కొందరు వైద్యులు వీరెక్కదూడిపోను
వీరి తొండాలు తెగిపోను, ముసిడిజిగు ఎందుకు దోహదమని మా సోదరులకు బోధిస్తుంది. ఇన్ని బాధలు నరరక్త సాపానం వల్ల మాకు కలిగాయి. మరొక అంశం చెప్పనా మశకోత్తమ? ఉపన్యాసం ఇవ్వాల్సిన వాళ్ళు కార్యక్రమాన్ని అనుసరి ఇంకా ఇద్దరున్నారు. తెల్లారుస్తోంది, శీఘ్రంగా సభ సారించాలి. కనుక నీవు అనుకున్నంత ఈయదత్యం ఇవ్వలేం. తర్వాత మత్కుణ రాజా అని మహామహోపాధ్యాయుడైన మంజులాచార్యుల వారు ఉపన్యసిస్తారు అని అధ్యక్షుడు పలికారు. మహామహోపాధ్యాయుడి ఉపన్యాసం. అగ్రాసనాధిపతి మశక మత్కుణ మూషక సోదర మహనీయుల మన రావు బహద్దర్ గారి ఉపన్యాసం మహనానందంగా ఉంది. నేను నిశ్చయించిన అంశాలన్నీ వారే చెప్పారు. మనుష్య రక్తపానం వల్ల మనలో శారీరకాలుగా మానసికంగా వ్యాధులు కొను. వారు సెలవిచ్చిన బాధలు మాలో మట్టుకు శతగుణాలుగా వ్యాపించి మమ్మల్ని బాధిస్తాయి. మాకు మనుష్య రక్తం చేత కడుపు నిండించుకోవటం కంటే పాప సాపడటానికి మరొక సాధన లేదు. అంటే ఆహారం ఇంకొకటి లేదు. అందుచేత మనుషులకున్న అవగుణాలన్నీ మాలో పూర్తిగా వచ్చేసాయి. మనస్సొక మార్గం, మాట మరొక మార్గం, చేష్ట వేరొక మార్గం. మాలో ఇప్పుడు వక్తలెందరూ వచ్చేశారు. రాజకీయ అంశాల గురించి రెండోడు వాద్యాల్లాగా మాట్లాడుతున్నారు. నల్ల జాతి అభివృద్ధి పరచడానికి నల్లి జాతి ఏకీభావంగా నల్లి జాతిని అభివృద్ధి పరచడానికి నల్లి జాతి ఏకీభావాన్ని చేయట, నల్లి జాతి జాతీయతను సమగ్రం చేయట. ఎందరో మహావక్తలు మంత్రంలో నుండి, మహా ఆసనంలో నుండి, వ్రతాస్తరణలో నుండి, మనుష్యుల వస్త్రాలలో మహోదారంగా మహాగంభీరంగా ఉపన్యసిస్తారు. స్వార్థ పరిత్యాగమని, శాంతి అని, దేశక్షేమమని, త్యాగమని ఎన్నో సద్గుణాలను బోధిస్తారు. ఎంతసేపు బోధనమే, ఆచరణమన్న మాట లేదు. ఇలాంటి గుణాలు బోధించే వాళ్ళైనా ఆచరించడం లేదా? లేదు. సోదరులారా, లేదని చెప్పటానికి విచారించటం లజ్జ కూడా లేదు. దాదాపుగా అందరిలో అదే లోపం ఉన్నప్పుడు చింతెందుకు, సిగ్గెందుకు? నరుడి రక్తం తాగకూడదు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు అత్యధిక పానంగా అజీర్తి బాధపడుతున్నారు. అలాగే శాంతి అని చాపలు జలకాడేటువంటి మంచపు కోళ్ళు మారు మోసే ఉపన్యసించి వాళ్ళు నేనెక్కువ నీవు తక్కువ అని నీచమైన మిది జాతి అని, నాది ఘనమైన రెక్క జాతి అని మరొకరు కలుసుకొని పీక్కొని కురుములాడు. స్వార్థ పరిత్యాగం అని సాగదీసి పలికలే స్వార్థ పరిత్యాగు. కుర్చీ వీపులుంది నల్లి సోదరుడు మంచపు దరతాటారముల చేరనీయకుండా దున్నుతున్న ఇంద్రియ నిగ్రహాన్ని బోధించే విరాగ శిఖామణి సర్వసంగ శూన్యుడు జాములకి గుడ్డు పెడుతున్న. వ్యవధి ఎంతో లేదు, త్వరగా తెగవలసవయ్యా అని అధ్యక్షుడు మందరించి, తాను చెప్పిన నీతులు తనకు మాత్రమే వర్తిస్తాయని, తాను తక్క అందరినీ అనుష్ఠించాలని ప్రతి వక్తకు పట్టుకొన్నంత పంతం. నాయన్లారా, ఆలస్యం అవుతోంది. అధ్యక్షుడు ఆనతిస్తున్నాడు. ఒక్క అంశం మాత్రమే చెప్పు. మలేరియా పైలేరియాల సంగతి నాకు తెలియదు, కానీ కాలాహయారం అనే జ్వరం మేము వ్యాపింపచేస్తున్నాం. కాలాహ జ్వర అది మమ్ము చంపడానికి ఎరుడు నిశ్చయించే అన్ని జాతులను చంపి పట్టబెట్టుకొని వీడొక్కడు ప్రపంచంలో ఏం చేస్తారట? వీడి తెలివి తెల్లారిపో, వీడి ప్రకృతి జ్ఞాన శాస్త్రం ఇలా బద్దలై ఏం చెప్పను, ఇక సాలయో బాబు అని అధ్యక్షుడి కేక. ఆచార్యుడు ఉపన్యాసం సాధిస్తాడు. సోదరులారా, కార్యక్రమాన్ని అనుసరించి భూషిక సింహమైన తర్కశిరోమణి హ్రస్వకర్ణ శాస్త్రి గారి ఉపన్యాసం ఇంకా జరగాలి. హ్రస్వకర్ణుడి ఉపన్యాసం. సోదరీమణులారా, మన మనస్సులోని అభిప్రాయాలేవో వెల్లడించుకున్నాం. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినైనా ఇంతకంటే విశేషమేముంది? నేను చెప్పాల్సిన మాటలు నాకేం కనపడతాను.
మహామారి వ్యాధిని గురించి మమ్మాతలు పెట్టిన బాధలు లోకవిత మా జాతినంతా మార్చి మాపటానికే ప్రయత్నం. ఆ వివరణాల గురించి ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు, చెప్పే ఉద్దేశం కూడా లేదు. మనుష్య జాతిని మార్చివేయటానికి మనమే సాధనమైన ఉన్నదా అని ఇప్పటి ప్రశ్న. నరులను చంపాలి, చంపక తప్పదు అని కేకలు సభలు. తప్పదనే వాళ్ళు దారేమున్నదో కాన చెప్పండి, అంతేగాని అరుపులతో ఏం ప్రయోజనం లేదు. ఇదిగో చూస్తున్నారా, తెల్లారితో సూర్యుడు వస్తున్నాడు, నరుడు ఇంకా లేస్తాడు. అయ్యయ్యో అదిగో నరుడు, పొండి పొండి. ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం లేదు. లేదో పరిగెత్తండి, ఎగరండి, ఒక్క రెప్పపాడు ఆలస్యం చెయ్యదు, తగదు. అధ్యక్షుడే ముందు పరిగెత్తాడు. బిలబిల్లాడుతూ అన్నీ పరిగెత్తిపోతుండగా ఒక్క నిబ్రాయపు నది ఇలా గంభీరంగా పడి, ఇదిగో కలబద్దం, నేను ఇందులో చెప్పబడిన పనులన్నీ చేస్తా. అత్యద్భుతం, మహా అద్భుతం, యోగ శక్తి సార్. పరిగెత్తుతున్న ఎలుక తోక మూతితో కరిచిపట్టి ఊపట, పంది కొక్కుపై పంది కొక్కును, దానిపై మూడవ పంది కొక్కును వీపుపై ఎక్కించుకొని జరజర ప్రాక. ఇదిగో ఈ మూడవది మరింత అద్భుతం. వెంట్రా పోతున్నారా? ప్రాణరక్షణార్థమైపోతున్న ఈ జంతువులు ఆబాలమత్కొడని చెప్పేదేమిటో పూర్తిగా వినకుండానే పరిగెత్తిపో. ఆ సందడిలో ఒక ఎలుక నా కాలిపైకెక్కుని అమ్మయ్యో అని అడలిపోయి, గూడూరు గూడూరు అని స్టేషన్ దగ్గర భటులు కేకేస్తున్నారు. ఓం శాంతి శాంతి. పెట్టేస్తావా? మిగతా విషయ రేపు స్వస్తి. రేపు స్త్రీల సభ, దాని గురించి.